దేవుని లేఖన భాగాన్ని ధ్యానించిపోతుండగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరుట మనవి చేస్తున్నాను. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకొని మనం కొనసాగిద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? అతిశయించవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయించవలెను. ఆమేన్. స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన నా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయమందు శుక్రవారం పరిచర్యలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చారయ్యా. పాటల ద్వారా అయ్యా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఈ సమయంలో దీని దాసురాలు సాక్ష్యం ద్వారా మహిమ తెచ్చుకున్నారయ్యా. దీని దాసురాలను బలపరచాలి దేవా. నీ వాక్ చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట సూటిగా మీరు మాతో మాట్లాడండి స్వామి. వాకు వెల్లడి వచ్చుండగా ప్రతి హృదయాలు తెరవబడుగా కానీ ప్రార్థిస్తుంది. ప్రతి మాట నీకు కణములుగా ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళును కానీ ప్రార్థిస్తుంది. పరిశుద్ధాత్మ దేవ, మానవ స్వరాన్ని మరుగు చేసి నీ స్వరం మాత్రమే నీ ప్రజలు వినట్లుగా నీ కార్యాలు మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావం మీరే తెచ్చుకున్నాను. నా ప్రాణాత్మ శరీరం నీ చేతులకు సమర్పణ చేస్తే యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా భూమి మీద. అమ్మా, దేనిని బట్టి అంటే కనుక అతిశయం? బిల్డింగ్ని బట్టా, చదువుని బట్టా, ఆస్తిని బట్టా, వెండిని బట్టా, బంగారమును బట్టా, ఇచ్చిన బలమును బట్టా, బలగమును బట్టా, రక్త సంబంధాన్ని బట్టా, దేన్ని బట్టి మనకు అతిశయం? ఇర్మియా చెప్తున్న మాట, అతిశయించువారు దేనిని బట్టి అతిశయించవలెను అనగా భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి. మొట్టమొదటిగా అతిశయించేవారు మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏంటంటే భూమి మీద కృప చూపే దేవుడు ఎవరు? అతిశయం కనుక మనలోకి వచ్చిందే అనుకో, ఫస్ట్ మనం గ్రహించాలి అసలు దేనిని బట్టి అతిశయించాలి. నేను భూమి మీద నన్ను సజీవుడుగా పెట్టిన దేవుడు ఎవరు? భూమి మీద నాకు కృప చూపే దేవుడు ఎవరు? భూమి మీద నన్ను నడిపించే దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, బట్టలు ఇచ్చిన దేవుడు, ఉద్యోగం ఇచ్చిన దేవుడు, చదువునిచ్చిన దేవుడు, మేడం ఇచ్చిన దేవుడు, బిల్డింగ్ ఇచ్చిన దేవుడు, ఆస్తి అంతస్తులు సమకూర్చిన దేవుడు ఎవరు? ఎందుకంటే అతిశయం. పొడుగు ఇంటికెళ్ళి అతిశయిస్తారు కొంతమంది. ఎంటికెళ్ళి పొడుగు అనుకో, నన్ను చూడండి అందరు కూడా అంటారు కొంతమంది. ఆ పొడుగాటి ఎంటికెళ్ళి కొరకే అతిశయం. తుచ్చమైన పనికిరాని పట్టణింటి కొరకు అతిశయం. ఈ రోజు నుండి రేపు కనబడకుండా పోయే పనికిరాని వాటి కొరకు అతిశయించేవారు దేవుని పిల్లలు కానే కాదు. అసలు అతిశయం ఎక్కడ రావాలి? దేనిని బట్టి అతిశయించాలి? ఎవరు మనకు కృప
చెప్పండి, మనలాంటి మెంటలను పిచ్చోళ్ళు అనా? అవునా? చెప్పండి, అవునా కాదా? నీకున్నదంతా ఒకరోజు ఇక్కడ వదిలిపెట్టవలసింది, కానీ మనం వెళ్ళవలసిన రాజ్యము కొరకు, ఆ రాజ్యములో ఉన్న దేవుని కొరకు, ఆ దేవుని చూపే కృప కొరకు ఏం చేయాలి? అబ్బా, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అని అతిశయించి కంతులు వేయాలి. నా దేవుడు ఎంత ఉన్నతుడో తెలుసా, నా దేవుడు నా మీద ఎంత కృప చూపువాడో తెలుసా. అన్ని రకాలుగా నాశనం అయిపోతుంటే ఈ రోజు బ్రతికి వంటగట్టి బైబిల్ బట్టి మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధించగల ధన్యత ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారు? పరమునున్న పరిశుద్ధ స్థలములున్న ఆకాశముని తొంగి చూచి భూమి మీద కృప చూపి నీతియు న్యాయమును నెరవేర్చు దేవుడు ఒక్కడు ఉన్నాడని గ్రహించి పరిశీలన చేసుకో. అప్పుడన్నీ మన బ్రతుకులో నిజంగా మన మనుషులమని గ్రహించగలుగుతాం. అందరూ బ్రతుకుతారు, మనం బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నారు? అందరూ బ్రతుకుతున్నారమ్మా. జంతువులు బ్రతుకుతున్నారు, కుక్కలు, కాకులు, పక్షులు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. అవైనా వాటికి ఇచ్చిన పనులు నమ్మకంగా చేసుకుంటున్నారు. సృష్టి, ఆకాశము, భూమి, సూర్య, చంద్రులు వాటికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నారమ్మా. మనకిచ్చిన పని నమ్మకంగా చేస్తున్నారా? సరే ఆలోచించండి, మనకిచ్చిన పని మనం నమ్మకంగా చేస్తున్నామా? పరిశీలన చేసే అనుభవాలు ఉన్నాయా? పరిశీలన చేసి తెలుసుకోవాలి. నా దేవుడు నా ఎడల ఏ కార్యం చేస్తున్నాడు? సాతాను తీసుకొని పోవాలంటే క్షణం పట్టదు. గొంతు బట్టి పిసికి విలవిలాడి చేశాడు వాడు. ఏం చేశాడు వాడు? పట్టుకొని పోవడానికి చూశాడు, కానీ వాడి తరము కానీ భూమి మీద ఇంకా కృప చూపాడు ఆ తల్లి ఎడాలి. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు. మళ్ళా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యాలే. వ్యర్థమైన మాటలు, చుచ్చమైన ప్రతి చిన్న మాటల కొరకు, ప్రతి చిన్న కార్యాల కొరకు పనికి రాని మాటలు మాట్లాడుకుంటూ పనికి రాని కార్యాలు చేయడానికి ఇష్టపడతారు ప్రజలు రోజులు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భూమి మీద కృప చూపే దేవుడు, భూమి మీద నీతి న్యాయం నెరవేర్చే దేవుడు ఎవరు? పరిశీలన చేసి పరిశోధించి ఆయనను బట్టి మనం అతిశయించినప్పుడు ఆనందించువాడు అట్టి వాటిని బట్టి నేను ఆనందించువాడను. ఆనందించువాడని దేనిని బట్టి ఆనందిస్తాడమ్మా? మనకున్న చదువుని బట్టి కాదు, ఆస్తుని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు. మేడా బిల్డింగ్ కొంతమంది ఉంటారు, నేను పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాడికి ఇల్లు కూడా లేదని ఓ చిన్న చూపు చూస్తాను. అర్థమవుతుందండి? ఈ రోజు కాకపోతే రేపు ఇస్తారండి. కొంతమంది చుచ్చమైన మాటలు మాట్లాడతారండి. వీళ్ళకేదో వీళ్ళ భక్తిని బట్టి దేవుడు ఇచ్చినట్టు, వాళ్ళకేమో భక్తి లేనట్టు, వాళ్ళకి ఏం లేనట్టు. ఎంత గలీజు గుణాలు తెలుసండి అసలు. బైబిల్ వాక్యానికి, పరిశుద్ధమైన మాటకి ఏమైనా పొత్తుంటారా? అసలు చెప్పండి, పొత్తుంటారా? ఏమైనా పొత్తుంటారా? బైబిల్ పట్టుకొని తిరుగుతున్న ఏ వ్యక్తులు కూడా నీకుంటే దేవుని మహిమపరిచి లేని వారి కొరకు ప్రార్థన చేయి. వారు కూడా నీ యొక్క స్థితిలోకి వచ్చేటట్టుగా వారి కొరకు ప్రార్థించు. అంతేగాని నేనే గొప్పగా ఉండాలి, నేనే పెద్ద బిల్డింగ్ కొనాలి, నేనే కారణం తిరగాలి, నేనే వచ్చి ఉండాలి, వాడికి ఏం లేదు, వాడి భక్తి లేదు, వాడి ఇన్ని సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు, ఏం లేదు. వాడి స్థితి చూసావా? నీకున్న స్థితి కంటే గొప్ప స్థితి లేని వారికి ఇస్తాడు దేవుడు. అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? దేవుడి బిడ్డలాగా అనుకోదు. మనం నోటితో కూడా మాటలు రావద్దు. మన భక్తిని బట్టి మనకి ఇవ్వలే, ఆయన కృపను బట్టి ఇచ్చాడు. ఆయన కూడా కృప చూపుతాడు. ఒక రోజు పక్క వాళ్ళు కూడా ఒక కృప చూపుతాడు దేవుడు. అతిశయించడానికి కాదు దేవుడు మనకి ఇచ్చింది. అమ్మా
నీకుంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించి అందరినీ ప్రేమించి లేని వారి కొరకు కూడా ప్రార్థన చేసి ఆయన కూడా నీ స్థితిలోకి వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అది నిజమైన సత్యం. బైబిల్ వాక్యం కూడా సత్యం. బైబిల్ పట్టుకొని వస్తే సరిపోతున్నా, బైబిల్ ఉన్న మాట గుండెలో పెట్టుకోండి. పనికి రాని మాటలకు చోటు ఇవ్వకూడదు. మనం ఎప్పుడు అతిశయించవలసిన వారు దేని కొరకు అతిశయించాలో తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతియు న్యాయమును జరిగించుచున్న దేవుడెవరో గ్రహించాలి ఫస్ట్. రెండోది, ఆ యెహోవాను బట్టి అతిశయించినప్పుడు అందును బట్టి మనం అతిశయించే వాటిని బట్టి మన దేవుడు సంతోషిస్తాడు. ప్రభు కొరకు అతిశయిస్తేనే ప్రభువుకు సంతోషం అంట. గుర్తుపెట్టుకోమా. అర్థమైందా? ఆ వాక్యం యొక్క సారాంశం. ఎవరిని గురించి సంతోషించాలి? నీకుంటే ఉండని, అక్కడే ఉండని. మందిరంలోకి వచ్చేటప్పుడు అన్ని గేటు బయట పడేసిరండి. మందిరంలోకి వచ్చి దీనంగా తగ్గించుకొని భయభక్తులు కలిగి ప్రభు మీద ఆధారపడి, అమ్మ రాజు అంటాడు కదా, దావీదు రాజు, ఇంతగా హెచ్చించుటకు నీ కృపలో నన్ను నిలుపుటకు, ఇంతగా హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా. కొంతైనా తోడును ఆనయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా. కొంతైనా తోడును ఆనయ్యా. ఇంతగానో నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు. ఎంతటి వాడనయ్యా నేను? ఎవరన్నారా? మనం ఆ స్థితిలో ఉంటేనా గంజిలో ఈగలు ఏరి పాడేసినట్టు పారేస్తారు పక్కనని. మనకి కనుక ఆ స్థితి దేవుడిస్తే, ఆ సిస్టరా ఆమెనా అది తెలియదు. ఆయన అసలు తెలియదా? ఎవరైనా ఇలాంటి తలకాలం వచ్చేస్తుంది. గర్వం అమ్మా, గర్వం, అతిశయం. గర్వం ఎప్పుడు మనకు చోటవుతుందో నాశనం మొదలైందని గ్రహించాలి. ఇంకా పదన మొదలైపోయింది వాళ్ళకని అనుకోవాలి. ఎప్పుడైనా మీరు గ్రహించుకోండి. ఎవరైనా నేనైనా గర్వం కనుక నాలోకి వచ్చింది అనుకో, ఇంకా నేను అట్టడుగులకు పోవడానికి అక్కడ మొదలైంది స్థితి అని అనుకోవాలి. అర్థమవుతుందండి? మిమ్మల్ని అంటే బాబు నాకు నేను చెప్తాను. ఎప్పుడైనా కళ్ళు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది అనుకో, అయిపోయింది. ఇంకా ఇవి వాడబడదు, ఇంకా ఇవి అట్టడుగులో పోయింది, ఇవి జీవితం అంతా అనుకోండి. మీరు అందరిలో ఒకరిగా, అందరిలో ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నప్పటికీ కూడా అందరిలో ఒక్కరిగా వెళ్తేనే అద్భుతాలు చేస్తాడు దేవుడు. నేనంతా అత్త ఇట్లా దేవుడు విడలారా. నా స్థితిని బట్టి దేవుడు నాకు కనిపిస్తాడు. పక్క వాళ్ళ స్థితిని బట్టి పక్క వాళ్ళని కనపరుస్తాడు. కొంతమంది చదువున్న వాళ్ళని చూసి చదువులేని వారికి గౌరవం ఇస్తారు. అర్థమవుతుందండి మీకు? కొంతమంది బిల్డింగ్ ఉన్న వాళ్ళని చూసి బిల్డింగ్ లేని వారికి గౌరవిస్తారు. అది వాళ్ళకి తగవలసిందే, అది వాళ్ళ ఇష్టం. అలా అని చెప్పి వాళ్ళు నా కాళ్ళ కింద ఉండాలంటే అయ్యో వాళ్ళు. అర్థమవుతుందండి? కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని గౌరవించడం అది మన బాధ్యత. అలా గౌరవిస్తున్నారని చెప్పేసి మనం కూడా వాడంతా వీడంతా అనాలనుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయన కృపను బట్టి మాత్రమే అని చెప్పే స్థితి లేకుంటే ఉన్నతమైన స్థానంలోకి నిలబెడతాడు. ఆయన కృపను బట్టి నన్ను ఈ స్థితిలో పెట్టాడు. ఆయన కృపను బట్టి నన్ను అభిషేకించాడు. ఆయన కృపను బట్టి వాడుకుంటున్నాడు. ఆయన కృపను బట్టి ఉన్నతమైన స్థానం శారీరకంగా ఇచ్చాడు దేవుడు. ఆయన కృపను బట్టి బ్రతుకుతున్నాం. ఆయన కృపయే లేకపోతే ఈ స్థితిలో మేము
ఉండలేవమ్మా అని నువ్వు పక్క వాళ్ళతో చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అవును నా కష్టం 24 గంటలు కష్టపడతాను, స్వచ్ఛమైన కష్టం, పనికిరాని కష్టం. నువ్వు కష్టపడిన దాంట్లో దేవుని ఆశీర్వాదం లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు నీకు. ఎంతో మంది చెప్తారని నువ్వేది లక్షలు సంపాదించేవారే వారి కష్టాలు ఆశీర్వాదం లేక అట్టడుల్లోకి వెళ్ళిన వాళ్ళు లేకపోలేదు. నువ్వేది 50,000 లేకపోతే 70,000 లక్ష రూపాయలు సంపాదిస్తావు. ఏదైనా వ్యాపారం పెట్టుకుని లేదా 20,000 సంపాది 10,000 సంపాది ఎంత సంపాదిస్తావు? లక్షలు సంపాదించేవాళ్ళు ఆశీర్వాదం లేక అట్టడుగులోకి పోయేవాళ్ళు లేకపోలేదు. నువ్వు 10,000 సంపాదించినా అందులో ఆశీర్వాదం ఇచ్చి నువ్వు పోషింపబడి మిగిలిపోయేటట్టుగా చేసి చిన్న ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడే, అది దేవుని కృప. ఆ కృపను బట్టి మనం అతిశయించాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు. కానీ దేవుడు నన్ను చూసి సంతోషించాలనే ఆశ ఎవరికి ఉండదండి. ఎప్పుడు చూసినా నన్ను కనపరచాలి, నన్ను పొగడాలి, నన్నే పొగడాలి, నా ఉద్యోగాన్ని పొగడాలి, నా చదువు చూసి పొగడాలి, నా బిల్డింగ్ చూసి పొగడాలి, నా కారు చూసి పొగడాలి. ఎందుకమ్మా? ఎందుకు? అతిశయించవలసింది ఏదైనా ఉందా అది దేవుని కృపను బట్టి మాత్రమే. ఆ దేవుని కృపను బట్టి మనము అతిశయిస్తూ ఉంటే అబ్బా నా బిడ్డలు భూమి మీద ఎన్ని ఇచ్చినా నన్ను బట్టే సంతోషిస్తున్నారు. పాప చెప్పింది కదా, ఫస్ట్లో బాగా రక్షణ పొందినప్పుడు బాగా ఆనందించింది అని. ఇప్పుడు పరిస్థితి చల్లారిపోయింది. అవును, కొన్ని పరిస్థితులను బట్టి చల్లారిపోయే పరిస్థితి వస్తుంది, పరిస్థితులను బట్టి. కానీ ఎప్పుడు మనం మండుతూ 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 కొంతమంది జీవితాలు అంతేనండి. మొదటిలో బాగుంటారు, హెచ్చింపబడుతున్న కొద్ది ఆత్మీయ జీవితంలో తగ్గుతూ వస్తారు. అందుని బట్టి కొన్ని సందర్భంలో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తారు. మునుపటి స్థితి దేవుని మీద ఎలా ఉన్నదో చివరి వరకు అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తే వారి బ్రతుకుని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తారు. అందుకే అంటున్నాడు కదా దేవుడు బిడ్డలారా, ఆరంభము కంటే అంతం మేలు. అంతవరకు ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? అంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నావా? అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? అంతవరకు ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్నావా? అంతవరకు ప్రభు మందిరంలో పనిముట్టుగా ఉంటున్నావా? అంతవరకు నీకు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడుకుంటున్నావా? అంత మేలు, అంతవరకు ప్రభు కార్యాల కొరకు ఎవరు సాగిపోయే వారిలో ఉంటారో వారిని బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. ఇక సంగమా, దైవిక జనాంగమా, మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలారా, ఎక్కడుంది మన పరిస్థితి? ఎక్కడుంది మన ప్రయాణం? దేని కొరకు ప్రయాణం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. పరిశోధించి తెలుసుకోండి. ఎంతవరకు నేను ప్రభుకు న్యాయం చేస్తున్నాను? ప్రభు నా జీవితంలో చేస్తున్న మేల కొరకు, ఉపకారముల కొరకు, నన్ను బ్రతికిస్తున్న కార్యాన్ని బట్టి ఎంతవరకు నా దేవునికి నేను న్యాయము చేస్తున్నాను? ఎంతవరకు ఆయన కార్యాల కొరకు నమ్మకంగా నేను ఉంటున్నాను? ఒకసారి ఆలోచించి పరిశోధన చేసి ఏం చేయాలంటారా? పరిశోధించి పరిశీలించి ఏం చేయాలా? తెలుసుకొని బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిని బట్టి నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిని బట్టి పరిశీలన చేసుకొని ఎవరు కృపగలవాడు, ఎవరు నీతి న్యాయం నెరవేర్చేవాడు, ఎవరు బ్రతికించేవాడు, ఎవరు ఆదరించినవాడు, ఎవరు నిలబెట్టినవాడు, స్వస్థపరిచినవాడు, అమ్మవారి నుండి విడిపించినవాడు, నన్ను ఈ స్థితిలో ఉంచినవాడు ఎవరు
ఏం చేయాలి చెప్పండి? దాని కొరకు సమర్పణ చేయాలి. కానీ పిచ్చి పిచ్చి చుచ్చమైన పనికిరాని లోక సంబంధమైన పనికిరాని మాటలు కాదని మనం మాట్లాడవలసి. ఘనతకు పాత్రుడుగా మనల్ని ఎప్పుడు కూడా చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. నీకున్నదా? ఉన్నదాన్ని బట్టి సంతోషించు. పక్క వారిని కూడా అలాగే చూడు, వారు కూడా నీ స్థితిలోకి రావాలని ప్రార్థన చెయ్యి. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీకున్న దాన్ని బట్టి అతిశయించకు, లేని వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఎందుకంటే నీకు కృప చూపిన వాడే పక్కోనికి కూడా కృప చూపుతాడు. తప్పనిసరిగా అందరి మీద కృప చూపుతాడు. దేవుడికి పక్షభేదము మనం చూపుతాం. పక్షభేదాలు మనం చూపుతాం. మనుషుల గుణాలు కదా అనేది మానవ గుణాలు కదా, అంతే. పక్షభేదాలు చూపిస్తూ ఉంటారు. పాప నాకు పాలు తెచ్చింది కాబట్టి ఆమె ఎక్కువ ప్రేమిస్తాను. పాపం టైం కాకుండా ధనాధనం పరిగెత్తుకొని వస్తే అమ్మ పాలియాలి. కొద్ది ఒక ఉంటుంది కదా ప్రేమ, ఉంటుందా కదా చెప్పండి? ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తప్పక ప్రేమిస్తాను. మీరు అవగా కాదన్నా ఉన్న చెప్పుకోవాలి. నా మంచి చెడు చూసే వారి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందండి. అందరి సమానంగా ఎలా ప్రేమిస్తాను? ప్రేమించదు. ఎవరినైనా సరే, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. నేను అందరికీ తల్లి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెద్దోళ్ళకి తల్లిని, చిన్నోళ్ళకి తల్లిని, పిల్లలకి తల్లిని, పసిపిల్లలకి తల్లిని, ముసలోళ్ళకి కూడా తల్లి. సంఘం కాపరిగా తత్వం ఉంది అంటే అందరూ తల్లియే. మీరు చూడవలసిన తల్లి దృష్టిలోనే. నేను అమ్మమ్మని కాదు, నాన్నమ్మని కాదు. మీకు తల్లి, మీ పిల్లలకు కూడా తల్లి. కాబట్టి ఖచ్చితంగా నా మీద శ్రద్ధ చూపేవారిని ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. లేదంటే నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను, అబద్ధం. నేను అలా చెప్పాను అనుకో, నేను అబద్ధికి రాను. ఎందుకు? ఎవరినైనా సరే, శిష్యులు అంతమంది ఉన్నారు. లాస్ట్కి యేసు ప్రభు తల్లిని అంతమంది 12 మంది శిష్యులు ఒకడు పోయిండు, ఇంకొకటి ఏర్పాటు చేసుకున్నాడు అనుకో. అది ఆఖరికి తన తల్లి బాధ్యత తీసుకోవడానికి ఎవరున్నారు? ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కరికే కదా అమ్మ చెప్పారు, అందరూ రండి నా తల్లి నమ్మలేదన్నారా? అలా కదా. ప్రత్యేకంగా ప్రేమ. యేసు రొమ్మున ఆనుకున్న యోహాను. యేసు ప్రేమించు. పిల్లలైనా కూడా అంతే అండి. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరూ సమానంగా ప్రేమిస్తారు. అంటారు పుట్టిగా అబద్ధాలు. లోపల ఎవరి విషయంలో ఒక్కరి విషయం ప్రాణ ప్రేమ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పచ్చి అబద్ధాలు అందరూ ఒకసారి ప్రేమిస్తాను. ప్రేమ కలిగిన వారు ఎంత పనికిరాని పనులు చేసినా వాళ్ళని గర్తించరు. ప్రేమ లేని పిల్లలు ఎవరు ఉన్నటువంటి చిన్న తప్పు చేశారు, అంతే. ఆ ప్రేమ కలిగిన ఎవరి మీద ప్రేమ ఉందనుకో, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తారు? కప్పి పుచ్చుతారు. అదే ప్రేమ లేని పిల్లలు ఎవరు అనుకోండి, బుద్ధి కదా, మళ్ళీ ఆమె కూడా తప్పు చేసింది కదా, మరి ఆమెను కూడా అనొచ్చు, ఆయన కూడా అనొచ్చు. అనరు. ప్రేమ లేని వారు ఏ చిన్న తప్పు చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా కూర్చుంటారు. అదే ప్రేమ కలిగిన వారు ఎన్ని తప్పులు చేసినా కప్పుపుచ్చుతూ, అది మానవ నైత్యం అండి. అది అవునన్నా కాదన్నా నైత్యం అదే. అది అంతే, దానికి ఇక తిరుగు లేదు. అది సత్యవరకు అలాగే ఉంటుంది. కానీ దేవుని కార్యాల విషయంలో దేవుడు మన ఏమి చేస్తున్నాడో పరిశీలన చేసి గ్రహించి ఆయన సన్నిధిలో నమ్మకమైన పాత్రగా ఆయనను బట్టి మాత్రమే అతిశయిస్తూ ఆనందిస్తూ సాగిపోయినప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. తప్పనిసరిగా మనం చేయవలసింది లోక సంబంధంగా నువ్వు ఎవరిని ప్రేమించక అవన్నీ అనవసరం. కానీ ప్రభు కొరకు బ్రతకడానికి జీవితాన్ని ఏం చేయాలి? మనము ప్రభు సంతోషించే అనుభవాలకు మనము చెప్పండి. ప్రభు సంతోషించే అనుభవాలకు మనము మార్చబడాలి. అది ప్రభు యొక్క కార్యం. ఇది యెహోవా సెలవిచ్చుచున్న మాట. ప్రియ సంగమా,
దేవుని సన్నిధిలో మనము నిజంగా దేవుని పిల్లలుగా బ్రతకడానికి మన జీవితాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా దేవుని కార్యాల కొరకు మన నమ్మకంగా సాగిపోవడానికి ప్రయాసపడతాం. ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరు పెట్టిన భిక్షం? దేవుడు పెట్టిన భిక్షమాన్ని బ్రతుకు 4 సంవత్సరాలు పని చేసుకో, ఉద్యోగాలు చేసుకో, నీ భార్య బిడ్డలను చూసుకో అని చెప్పి ఏం చేశాడండి? నీ భర్తలను చూసుకొని కుటుంబాలను చూసుకొని చెప్పి ఆయుష్ దేవుడు ఇచ్చేశాడు. అంతే, దాని కొరకు మేము అతిశయించే అవసరం లేదు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఇచ్చిన దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మరింతగా దేవుడు కృప చూపుతానే ఉంటాడు. అందుకే చూడండి, ఆ విషయం చేయవలసిన మనము ఇశ్రాయేలు ప్రజలు ఎలా తయారయ్యారో చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగుదును, గాడిద తన సొంతగాని తొట్టిని ఎరుగుదును. ఇశ్రాయేలుకి తెలివే లేదు. నా జనము ఉందండి తెలివి. అమ్మ తెలివి లేకుండా ఎలా ఉన్నాను? ఎందుకు లేదు తెలివి? పక్క కొమ్మ కూల్చడానికి, అబ్బా పక్క కొమ్మ కూల్చడానికి, పక్క మీద చాటి చెప్పడానికి, పక్క వారికి ఆ కార్యాలన్నీ తెలుసుకుని ఇంకెక్కడికి చెప్పడానికి ఈ తెలివి అయితే గొప్ప తెలుగు. కానీ దేవుని కొరకు బ్రతికే తెలివి ఉన్నాయా? దేవుని కొరకు ఎక్కువగా వాక్యం చదవాలి, ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా దేవుని కొరకు బ్రతకాలి అనే తెలివిలు ఉన్నాయి మన బ్రతుకులో? ఉన్నాయమ్మా? ఎద్దంట తన కామందునే అమ్మా తన యజమానిని ఎరుగును, గాడిద తన సొంత తొట్టి ఎరుగును. ఉందండి, సొంత తొట్టిని వదిలిపెడతారు, పక్క తొట్టిలో పెడతారు. వాటికైనా తెలివింది, కానీ వీటికి తెలివి ఎవరి విషయం చెప్తున్నారు? ఎవరి విషయం? మనమందరం ఎవరు? అదే మనమందరం వాళ్ళు ఆ సంఖ్యకి తగ్గిన వాళ్ళే. ఎవరి విషయం? ఇశ్రాయేలు గురించి. ఆ రోజు ఇశ్రాయేలు గురించి చెప్పారు, ఈ రోజు ఇశ్రాయేలు గురించి కూడా అదే చెప్తున్నారు. వాటికైనా తెలివిలు ఉన్నాయి, కానీ ఈ ప్రజలకు తెలివిలు ఉన్నాయా? మా సొంత తొట్టిలో చేయవలసిన పని చేయాలని ఉన్నారు, పక్క తొట్టిలో వెళ్ళి పడికి పని చేస్తారు. నా చెల్లెలకు తెలివి లేదు. అమ్మ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. వాటిని అది యోచింపరు, పరిశీలన చేయరు, పరిశోధన చేయరు. నోరు తెరిసి అబద్ధాలు అంటారు. నోరు తెరిసి అబద్ధాలు. అమ్మ నేను అది పోతలేదు అని అంటారా? పోతనే ఉంటుంది. అది కలుస్తలేరమ్మంటారా? కలిస్తూనే ఉంటుంది. ఎద్దైనా తన యజమాని తెలుసుకుంటారంట, కానీ ఇశ్రాయేలు ప్రజలు తన కాపరిని తెలుసుకుంటారు. అర్థమవుతుందండి? ఎద్దుకైనా తెలివి ఉంది, గాడిదకైనా తెలివి ఉంది. అమ్మో నేను చెప్తున్నాను గాడిదని బైబిలే గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు చెప్పండి? దేవుడా? దేవుడు చెప్తున్నారా? నేను చెప్తున్నారా? దేవుడే గుర్తుపెట్టుకోండి. గాడిదకైనా తెలివి ఉన్నాయి. అది తన సొంత తొట్టిలోకి వెళ్ళిపోతే పొద్దంతా తిరిగి 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 తన సొంత తొట్టిలోకి వెళ్ళిపోతుంది. ఎద్దైనా తన యజమాని తెలుసుకొని, నా యజమానుడు నాకు ఏమిస్తాడండి? నా ఆకలి తీరుస్తాను. నా యజమానుడు నాకు కావాల్సిన నా మంచి చెడు బాగలేకపోతే నాకు ఇంజక్షన్, నాకు జ్వరం వస్తే ఇంజక్షన్ ఇప్పిస్తుంది. నా యజమాని దగ్గరికి నేను వెళ్ళాలని ఎద్దైనా అనుకుంటుంది, గాడిదైనా అనుకుంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకి తెలివి యోచింపరు. అది యోచింపరు. చూసారమ్మా? అది యోచన చెయ్యరు. ఇక్కడ ఏమన్నా తెలుసా? పరిశీలన చేసుకొని గ్రహించుకొని, అమ్మా పరిశీలన చేసుకొని గ్రహించుకొని, ఎంతగా నా సన్నిధిలో నాకు నేను చూపే కృపను బట్టి సంతోషిస్తారో వారిని బట్టి సంతోషిస్తా. ఎద్దు తన సొంత తొట్టిలోకి వస్తే ఆ యజమానికి ఎంత భయమే లేదండి. ఆ యజమానికి అర్థమవుతుందండి? ఆ యజమానికి భయమే లేదు. ఎందుకు తెలుసా? ఎక్కడ పోయినా
నా ఎద్దు నా దగ్గరికే వస్తుందన్న నమ్మకం. గాడిద దేవుడు కూడా తన సొంత దొడ్డిలోకి వస్తుందనే నమ్మకం. కానీ కాపర్లకి ఆ నమ్మకం లేదే ఈ రోజులలో, లేదు కదా. మరి ఎక్కడుంది? ఉందా? మా ముందు అయితే ఎంత బాగా చెప్తారు, కానీ పోయేటంతా పక్కతోటే, చేసేటంతా పక్కతోటే. దివారాత్రులు మీ కొరకు కన్నీరు కార్చే కాపర్లను ఎరగలేక, మీ కొరకు ప్రాణం పెడుతున్న సంఘాన్ని ఎరగలేక, దేవుని సన్నిధిని ఎరగక తెలివి లేని పనులు, యోచన చేయలేని పనులు చేస్తున్నారు కనుక దెబ్బ మీద దెబ్బ. రండి, పడదండి. సొంత దొడ్డిలో దొరికే ఆశ్రయం, నమ్మకం పక్క దొడ్డిలో దొరుకుతుందండి? దొరుకుతుందా? ఉండొచ్చు, వాళ్ళకి ఎంతైనా ఉండొచ్చు. కానీ సొంత దొడ్డిలో దొరికే ఆదరణ, ఆ సహవాసం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ ఆదరణ పక్క దొడ్డిలో దొరకదు. మీకు టైం పాస్ వరకు వెళ్తావు. దేని వరకు వెళ్తావు? టైం పాస్ చేయడానికి వెళ్తారు. ఆపద వస్తే వాళ్ళ కావాలి. శివుడుకుంటా మందిలో ఆపద వస్తే వాళ్ళ సొంత దొడ్డి గుర్తొస్తుంది. అప్పుడు వరకు పక్క దొడ్డిలో తిరుగుతారు, పక్క దొడ్డిలో మాట్లాడతారు. పక్కలే సైడ్. నువ్వు ఎప్పటి వరకు అలా తిరుగుతావో అప్పటి వరకు నీకు దీవెనే చెప్పాలి. దీవెనే ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? నిజమైన ఆదరణ నీ సొంత దొడ్డిలోనే దొరుకుతుంది. నిజమైన ఆదరణ, నిజమైన ప్రేమ, నిజమైన ఆప్యాయత, నిజమైన సమస్తం ఎక్కడ దొరుకుతుందంటే నీ కొరకు కన్నీరు కాచే సొంత దొడ్డిలోనే దొరుకుతుంది. పక్క దొడ్డిలో నీకు కేవలం టైం పాస్ మాత్రమే అవుతుంది. ఉన్నది లేదు, 4 మాటలు చెప్తారు, పంపిస్తారు. అందుకే నా ప్రజలకు తెలివి లేదు, అవి యోచించారు. అయితే మోషే ఎలా చేస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా చూడండి, మోషే యొక్క ప్రార్థన ఎంత బాగుందో చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. అంత ఉన్నతమైన ప్రవక్తగా లక్షల ప్రజలను నడిపించే కాపరిగా ఉండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు? కలిగినట్లు. చూసారంటే కలిగిన ఎడల అన్నాడు. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? కలుగునట్లుగా. చూసారా? కలుగునట్లుగా. దయచేసి నీ మార్గము నాకు అంటే తెలియదు ఎప్పటి వరకు నీ మార్గం. అమ్మా, లక్షల ప్రజలను నడిపిస్తున్న నాయకుడు ఒక ప్రవక్త. ఆయన దేవుని మార్గం తెలియకనే వెళ్ళాడా? దేవుని మార్గం తెలియకనే లక్షల మంది నడిపిస్తున్నారా? దేవుని ప్రజలు తెలియకనే, దేవుని యొక్క కార్యాలు తెలియకనే అద్భుతాలు చేశాడా? దేవుని కార్యాలు తెలియకనే. దేవుని బిడ్డలారా, నీ కటాక్షం ఏమడుగుతున్నారండి? నీ కటాక్షం కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము. నీ జనము ఈ ప్రజలే కదా. చూసారండి ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడమ్మా. అన్ని తెలిసేనంటున్నాడా? అన్ని తెలిసిందని చెప్తున్నాడా? దయచేసి తన్ను తాను వ్యక్తుడిగా ఎంచుకోడు. తగ్గింపుతో, వినయ మనస్సుతో, విధేయతతో, అయ్యా నీ కటాక్షం నా ఎడల కలుగునట్లు. ఈ ప్రజలు నీ ప్రజలే కదయ్యా. ఈ ప్రజలు నడిపించడానికి నీ కటాక్షం నాకు కావాలి కదయ్యా. ఈ ప్రజలని ఏ విధంగా బయటికి తేవాలో నీ కటాక్షం నాకు కావాలి కదయ్యా. ఈ ప్రజలను నడిపించాలంటే నీ కటాక్షం నాకు తప్పక. ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని మోషే ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నది. ఎంత వినయ విధేయతతో దేవుని సన్నిధిలో ఎంత చక్కగా ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. తెలుసుకోవడానికి, దేవుని కార్యాలను తెలుసుకొని, దేవుని కార్యాలను పరిశోధన చేసుకొని దేవుని కార్యములను తెలుసుకొని, దేవుని కటాక్షాన్ని పట్టుకొని దేవుని కొరకు బ్రతకడానికి
తెలుసుకుందరు. చూసారండి, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందరయ్యా. ఈ ప్రజలను విడిపించడానికి నీవు ఒక్కడవే సమర్థుడు కదా. నీ కటాక్షం నాకు ఉంటేనే కదా నేనేమైనా చేయగలుగుతాను. చూడండి, ఒక ప్రవక్త చెప్తున్న మాట కదండి. ఒక ప్రవక్త ఐగుప్తు యొక్క ధన దేవుని బిడ్డల ఐశ్వర్యం ఏది నాకు అక్కర్లేదని, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి నాకు ఇష్టమా లేదు. మనమంతా అక్కడ దాకా జరగదు. అన్ని సుఖభోగాలు నాకున్నాయి, వద్దునైనా ఇంకా నువ్వద్దు. ఎవరైనా చేయగలుగుతారండి. ఐగుప్తు యొక్క ధనధాన్యం ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పిలిపించుకోవడం ఇష్టమేక దేవుని ప్రజలతో నిందలు అనుభవించుట బహు శ్రేష్టం చెప్పడం గట్టిగా. దేవుని ప్రజలతో నిందలు అనుభవించుట నాకు గొప్ప భాగ్యం. మనమైతే ఫరో కుమార్తె అనిపించుకుంటే రాజు కుమార్తె రాణి కుమార్తె అందరూ చేయకూడతారు. వద్దురా బాబు, ఇశ్రాయేలు వద్దు, ఆ నాయకులు వద్దు, ఏమొద్దు. నాకు ఈ ఫరో కుమార్తె అనిపించుకోవడమే గొప్ప. ఇష్టమైన తిండి, ఇష్టమైన బట్ట, ఇష్టమైన కారు, ఇష్టమైన సుఖభోగాలు ఇదే మన బుద్ధిలో అదే కదండి. కొంచెం ఇచ్చిస్తేనే కాంతలేదు పక్కలని. ఇంకా అంతగా ఉంటే ఎక్కడ ఉంటారు? అంతటి ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో నిందలు అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి శక్తివంతుడుగా ప్రవర్తన దేవుని ద్వారా దేవుని పిలుపుని అందుకొని బయటికి వచ్చిన మోషే దేవుని కటాక్షం కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని కటాక్షం కావాలని ప్రార్థిస్తున్నాడు. మా దేవుని కృప కావాలని అడుగుతున్నాడు. అడుగుతుంది తెలుసా? దేవుని కృప కావాలని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని కృప కొరకు వేడుకుని అనుభవాలకు మార్చబడతారు, ఎంతగా హెచ్చింపబడ్డా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఐశ్వర్యం మనకు కలిగినా అదంతా దేవుని కృప తప్ప మరొకటి కాదని తెలుసుకొని ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించి ప్రభు కటాక్షం, ప్రభు కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉంటారనే లేఖన ప్రకారంగా సాగిపోయే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దాని కొరకే దేవుడు మనం ఏర్పాటు చేస్తాడు. ప్రియ సంకలం, దైవిక జనాంగం సరాలు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడుతున్న మన బ్రతుకు, ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్న మన బ్రతుకు, ఆయన కటాక్షం కోరుకునే అనుభవాలు ఉన్నాయా? ఆయన కృప కొరకు కనిపెట్టే అనుభవాలు ఉన్నాయా? ఆయన మీద ఆధారపడే అనుభవాలు ఉన్నాయా? చచ్చిన బ్రతికే నీవే ప్రభువా అని నువ్వు చెప్పు. నిన్ను బ్రతికించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతా. పైపైన మాటలతో ఉన్నట్టుగా చచ్చిన బ్రతికిన నీవే కావాలి ప్రభు అని చెప్పు. అప్పుడు నిన్ను దీవించడానికి దిగి వస్తాడా? అప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి దిగి వస్తాడా? అప్పుడు నిన్ను బలపరుస్తాడు. అప్పుడు నీ బ్రతుకులు గొప్ప కార్యాలు చేస్తాడు. పౌరుషం గల దేవుడండి, నీవే కావాలయ్యా, నాకు కావాలంటే చాలు. నా బిడ్డ నన్ను కోరుకుంటున్నాడు, నేను ఆయన పక్కలో నిలబడాలి, నేను వారిని ఆశీర్వదించాలని గొప్ప పుష్పంతో దిగి వస్తాడు మన పక్కలో. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి నాకు. అవునే అవును, నీ తోడు కావాలి. అవునయ్యా, నీ తోడు కావాలి. నీవే
నీ పక్కలోకి దిగి వచ్చి అద్భుతాలు చేస్తా ఉన్నాడు. నీ పక్కలో దిగి వచ్చి అద్భుతాలు చేస్తాడు. అలా కాకుండా నువ్వు పక్క తోటిని పక్క వాళ్ళని ఆశ్రయించావా, నీవెవరో నాకు తెలియదు అని చెప్తాడు. అమ్మా, పక్క తోటిని ఆశ్రయించడం కాదమ్మా, బాధ కలిగిన వెంటనే డైరెక్ట్గా వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు కావాలి, నీ బలం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కటాక్షం నాకు కావాలి. నీ ఉంటే నాకు చాలయ్యా అని డైరెక్ట్గా వెళ్ళి ప్రభు దగ్గరికి డైరెక్ట్గా వస్తాడు. నేను వంకర దగ్గర లేడు నా దేవుడు. మనం చేస్తాం 33 వంకరలు చేస్తాం, కానీ నా దేవుడు వంకర దగ్గర చెప్పేవాడు కాదు, వంకర దగ్గర మాట్లాడేవాడు కాదు. డైరెక్ట్గా వస్తాడు. డైరెక్ట్గా దిగి వచ్చి భుజం తట్టి మాట్లాడి బలపరిచే దేవుడు మనకి. ఏ విషయంలో విడిచిపెట్టేవాడు కాదు. మోషే, దైవజనుడైన మోషే, ప్రవక్త, దేవుడు బిడ్డ, ఫరో ఎదుటకు వెళ్ళడానికి దేవుడు బిడ్డదాకా, ఇశ్రాయేలు ఈ జనులు మీ జనులు కాదయ్యా, ఈ జనులు మీ జనులు కాదయ్యా, నీ కటాక్షం నాకు కావాలి, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప ఉంటే నేను బలపరచబడతానయ్యా అని నన్ను తాను రిత్తునిగా ఇచ్చుకుని దీన మనస్సు కలిగి తగ్గించుకొని వినయ మనసు ప్రభు పాదాల మీద పడిన కారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించగల శక్తివంతుడుగా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తనని ఏం చేశాడండి? నడిపించినట్టుగా చూస్తాడు. సంగమా, ఎందుకో తెలుసా? లోక సంబంధమైన ధనం నాకు అక్కర్లేదని తెగించి ప్రభు కొరకు నిలబడ్డాడు. అందుకొరకు తన పక్షములకు ఏం చేశాడు దేవుడు? దిగి వచ్చే కార్యాలు అన్నీ ఉన్నా అన్నీ మనది కాదు, ఒక్కడే మనది. సర్వశక్తివంతుడైన దేవుడు ఒక్కడే. ఎవరన్నా ఆఖరికి ఆపత్తులో ఎవరు అక్కడికి రాదు. అక్కడికి వచ్చే దేవుడు ఒక్కడే, నజరేయుడైన యేసు. అందుకే ఎక్కడికి వచ్చాడండి ఆయన? దేవుడి పాదాల దగ్గరికి వచ్చాడు. దేవుడి పాదాల దగ్గర దీనంగా మొరపెట్టడానికి తన జీవితాన్ని ఏం చేశాడండి? సమర్పణ చేశాడు. కాబట్టి దేవుడిని మనం పరిశోధించి పరిశీలన చేసి గ్రహించి ఆయన కృపని వేడుకొని ఆయన సన్నిధిలో నీతి న్యాయమును కృపచూపు దేవుడు ఒక్కడని గ్రహించి ఆయన మీదనే ఆధారపడి ఉన్నదన్నీ తుచ్చమైనదని. అందుకే పౌలు గారు ఆ మాట ఎప్పుడు నేను నోట్లో అనుకుంటుంటాను. క్రీస్తు జ్ఞానమును సంపాదించుట కొరకే నాకు కలిగినదన్నీ పెంటతో సమానంగా ఎంచుకొనుచు. ఏ జ్ఞానం సంపాదించడానికి? ఏ జ్ఞానం? క్రీస్తు జ్ఞానం. క్రీస్తు యొక్క జ్ఞానం కావాలమ్మా. ఈ కడవరి దినంలో బ్రతకాలంటే చదువు జ్ఞానం కాదు, ఉద్యోగ జ్ఞానం కాదు, ఎవరు పెడతారా పనికిరాని జ్ఞానాలు కాదు, క్రీస్తు జ్ఞానం మనకు కావాలి. ఎందుకో తెలుసా? దుష్టుడు ఏ చోట నుంచి వస్తుందో క్రీస్తు జ్ఞానం నీకు తెలియజేస్తుంది. దుష్టుడు నీ బ్రతుకులో ఏ దాడి చేయబోతుందో క్రీస్తు యొక్క జ్ఞానం మనలో ఉంటే గ్రహించడానికి శక్తి దేవుడు. క్రీస్తు జ్ఞానం ఆపత్తుల నుంచి తప్పిస్తుంది. క్రీస్తు జ్ఞానం భయంకరమైన శోధన నుంచి తప్పించబడగల శక్తినిస్తుంది. క్రీస్తు జ్ఞానమే మనల్ని సరైన బాటలో ఏం చేస్తాడండి? నడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి. క్రీస్తు బాటలో దేవుని కొరకు పనిముట్టులుగా ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఆత్మీయం అంత కలిగి ప్రభు కొరకు సాగిపోవాలి. దీనత్వం కలిగి ఆయన కృపని వేడుకుందా. మోషే వేడుకున్నాడు, నీ కటాక్షం నా మీదికి, నా కుటుంబం మీదికి రానివ్వండి, నీ కృప నా మీదికి రానివ్వండి, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను అని ప్రభు సన్నిధిలో మనం సమర్పణ చేస్తాం. శక్తివంతుడైన దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా దేవుని కార్యం జరిగిస్తాను. చూడండి దేవుడు కదా
ఇక్కడ మాట త్వరగా చెప్పి పూజ చేస్తాను. మనము తెలుసుకోవలసింది ఏంటో దేవుడి దగ్గర పరిశీలన చేసుకొని ఏం చేసుకోవాలనే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలో చూద్దాం. చూడండి దేవుడి ద్వారా యెహోషువ ప్రవచనం 4:23 చదువు. మనం తెలుసుకోవాల్సిన దేవుడి బిడ్డల మాటలు, మనం తెలుసుకోవాల్సిన స్థితి ఏంటో చూద్దాం. యెహోషువ గ్రంథం 4:23 ఎట్లనగా యెహోవా బాగు బలమైనది, భూనివాసులందరూ తెలుసుకొనున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వానికి తెలియపరచాలి. బలమైనది. ఆయన బాగు. మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? ఆయన బాగు ఆయన బాగు బలమైనదని బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా. అర్థమవుతుందండి? ఆయన బాగు. మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన హస్తం బలమైనది. అమ్మా చాలా మంది అంటారు, అమ్మో వాళ్ళ చేతితో ఇస్తే అదే పడిపోతారు. నిజంగా పోతారు పైకి. కొంతమంది యొక్క నమ్మకాలు కదండి. మీ నమ్మకాలు తప్పట్టని లేదు, కానీ దేవుని బాగు ఉన్నతమైన బాగు, మనం నడిపించే బాగు, ఉన్నతమైన కార్యాలు చేసే బాగు, దేవుని యొక్క కష్టం అనే సంగతి మాత్రం తప్పక మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. అమ్మా యోర్దాను ఎండ చేసిన దేవుడని అందరూ తెలుసుకున్నట్లుగా ఆయన బాగు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంచి ఈ కార్యాలు చేశాడని అమ్మా సంగతి తెలియపరచవాలని భరించాలి. ఎవరి బాగు? దేవుని బాగు. ఎవరి బాగు? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజల పక్షంలో ఆయన హస్తం తోడుగా ఉండి ఆ యొక్క దేవుడు యోర్దాను నదిని ఎండ చేసి వారిని నడిపించిన దేవుడు గొప్ప దేవుడు అని అందరూ తెలుసుకున్నట్లుగా ఈ సంగతిని చెప్పాలి. అంతే. ఆ రోజు ఆ వారికి ఆ కార్యం చేశాడు. ఈరోజు మన ఎడల ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? అమ్మా ఆ రోజు ఆ కార్యాలు చేశాడు. ఈ రోజు ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు? చెప్పండి. ఏం చేయలేదా? చెప్తున్నారా? మరి చెప్తున్నారా? ఎక్కడ చెప్తారు? వండుకోవడం, కుండలు కడుక్కోవడం, తినడం, పడుకోవడం, పిల్లలు చూసుకోవడం, భర్తలు చూసుకోవడం. ఏం మారాలి? ఇక్కడ పని తీరలేదు. ఆ పనితోనే పోతాం మనం. పరలోకం మాత్రం వెళ్ళాము. ఇది మాత్రం ఖాయం. ఈ పనే, ఈ భూసంబంధమైన పనే, భూసంబంధమైన పనులే మనల్ని ఒక రోజు నరకంలోకి. ఏమ్మా ఎన్ని గంటలు ప్రభు దగ్గర గడిపావు? ఎవరికైనా సాక్ష్యం ఇచ్చావా? ఎవరికైనా అందరు బాగా కలిగి ప్రార్థించావా? నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, దేవుడి కార్యాల కొరకు, సంఘం కొరకు, అనేక ఆత్మల బాధ కలిగి దేవుడి స్థలంలో ప్రార్థన చేసావా అని ఒక రోజు దేవుడు మనల్ని అడిగే రోజు రాక మునిపే ఏం చేయాలి మనము? ప్రభు చేసిన కార్యాలన్నింటినీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరికి? భూనివాసులు. భూమి మీద ఎంతో మంది ప్రజలు. చెప్పండి. మన పక్కలో ఎంతో మంది ప్రజలు, మనం పని చేస్తున్న వారిలో ఎంతో మంది ప్రజలు, మన ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఎంతో మంది ప్రజలు. అమ్మా కనులైన వారు, విద్యావంతులు, జ్ఞానవంతులు, తెలియవంతులు ఎంతో మంది ఉన్నారు. అన్నిటికంటే గొప్ప జ్ఞానం క్రైస్తవులలో ఉందని తెలుసుకునేటట్టుగా దేవుని కొరకు బ్రతకాలి. సంగమా దేవుని సన్నిధిలో చూశారండి. దేవుడి కార్యాలు ఎంత నమ్మకంగా ప్రభు మన రక్షణ ముందు నిర్వహించి మొదలుపెట్టాడు. ఒక్కసారి మీ జీవితాలను వెనుదిరిగి చూడండి. ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు? మరణములో నుండి విడిపించాడు.
కార్యాలు ఏం చేశాడు దేవుడు? ఈరోజు మన జీవితంలో చేసిన కార్యాలు ఏదైనా తెలుసుకొని పరిశీలన చేసుకొని పరిశోధన చేసుకొని ప్రభు చేసిన కార్యాలు ఎన్నో కదా నా బ్రతుకులో, నేను ఎందుకు ఇలా ఉండాలని ఆలోచన చేసి ఎప్పుడు చూసినా పనికిరాని వాటి కొరకేనండి ప్రయాసం. ఎంత పిచ్చో ఈ పనికిరాని వాటి కొరకు. అసలు ఏ పని లేకపోయినా పనికిరాని పనులు పెట్టుకున్నాం. పని లేకపోయినా పిచ్చి పనులను పెట్టుకున్న దేవుని సమయం దొంగిలిస్తాం. దేవుని సమయాన్ని కరెక్ట్గా దేవునికి ఇవ్వండి. దేవుని సమయాన్ని కరెక్ట్గా దేవునికి ఇవ్వండి. కరెక్ట్గా నిలుస్తాం దేవుడు, దాంట్లో డౌట్ లేదు. దేవుని సమయాన్ని దొంగిలించిన వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పే వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎన్ని సమయాలు దొంగిలిస్తున్నారు? శుక్రవారం సమయం దొంగిలిస్తారు, బుధవారం సమయం దొంగిలిస్తారు, గురు కుడికే సమయం దొంగిలిస్తారు, ఇంకా ఆరాధన సమయం, అన్ని దొంగతనమే. నేనేం దొంగతనం చేస్తాను? మా సమయం దొంగిలిస్తలే మరి లేదా? కరెక్ట్ టైం అంటే టైమే. సమయానికి కంటే 5 నిమిషాల ముందు మందిరంలో వరకు వచ్చి మోగరించి ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నా కుటుంబానికి నీ కృప కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా అని 10 నిమిషాల ముందు 5 నిమిషాలు ఒక పిల్లల్ని చూస్తా నేను భయంకరు పరుగు నామేస్తాను. నేను అంతే పరిగెత్తుకొని వచ్చేస్తాను. అంతే టైం అయిపోయింది. టైం అయిపోవాలమ్మా. నీ కొరకు ఆగుతుందా? నీ కొరకు నాకు ఒక ఆగుతుందా? అది మోదనే ఉంటుంది. మనం పాటించాలి టైం. అది ఆగదు మన కొరకు. అర్థమవుతుందండి? టైం మన కొరకు ఆగదు. పోతుందా చూడండి. ఆగుతుందా? 2 గంటలు చెప్తాను నేను. ఆగుతుంది అది నా కొరకు? ఆగదు. అది పోతూనే ఉంటుంది. కానీ నేనేం చేయాలి? ఏ సమయానికి మొదలు పెట్టాలి ఆ సమయానికి మొదలు పెట్టాలి. ఆ సమయానికి ముగించాను అనుకో. మొదలు పెట్టడానికి పరిగెత్తుకు వస్తుంటాను ఎవరు పెడతారు. కానీ సమయానికి మాత్రం ముగింపు లేదు. మొదలు పెట్టడం మన వంతు, ముగించే సమయం పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల కొరకు మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? దేవుని కొరకు బ్రతకాలి. తెలియజేస్తున్నారా? ఆయన బాబు ఈ కార్యాలు చేశాడు నా బ్రతుకు అని తెలుసుకుని పరిశీలన చేసుకొని అనేకుల కొరకు మనం జీవితాన్ని సమర్పణ చేసుకొని ఎప్పుడు చూసినా ఇల్లు, పిల్లలు, భర్త, భార్య ఇవే గోల. నా భర్త నన్ను తిరుగుతున్నాడే, పిల్లలు ఇంటలేదే, నా భార్య ఇంటలేదే, అవి లేదే, ఇవి లేదే, నా పిల్లలు బాగలేదు, నా పిల్లలు ఇవే గోల. ఎప్పుడు చూసినా ఇదే మాట. ఏ రోజైనా ఒక రోజు నన్ను పుట్టించిన దేవుని కొరకు, నాకు రక్షణ ఇచ్చిన దేవుని కొరకు, మరణంలో నన్ను విడిపించిన దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి అనే ఆలోచన ఉంటుందా మీకు? అసలు మేము పోయే వరకు ఉంటుందో లేదో తెలుస్తలేదు. కనీసం కొంతమంది ఆత్మల ప్రభు కొరకు సంపాదించాలనే మంట ఉందా మనకు? ఉందా? వస్తున్న బైబిల్ పట్టుకొని కూర్చుంటున్నాం. మేము 2 గంటలు నడుస్తాం, 2 గంటలు వింటున్నాం. పోతున్న బైబిల్ సెలవులు పడేస్తున్నాం. వాళ్ళని పోలా మీకే ఉందా? దేవుడు చేసిన కార్యాలు, ఆయన బాబు, ఆయన బలిష్టమైన హస్తం చేసిన కార్యాలు భూనివాసులైన వారికి తెలియజేసే అనుభవాలకు మార్చబడితే నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్ దానికి 2020 సంవత్సరం దాటిపోవడానికి ఎన్ని ఉన్నాయి? ఇంకా చెప్పండి ఎన్ని ఉన్నాయి? 1 నెల కదండి. ఆ ఒక్క నెలనే ఇప్పుడు ఇన్ని నెలలు చేయలేదు. ఆ 1 నెల ఏం చేస్తారు కదా? చూస్తారులే మరి 2021లో చూస్తాం. లేదు ఆ 21 అయిపోతుంది, 22 వస్తుంది. అప్పటి వరకు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. నువ్వు దేవుని పనులు ఏం చేసావో ఆ దేవునికే న్యాయసింహాసనం దగ్గర ఒక రోజు నిలబడవలసిన పరిస్థితి. కుటుంబం వద్దని చెప్పలే, పిల్లలు వద్దని చెప్పలే, భర్త వద్దని చెప్పలే. దేవుడు బాధ్యతను మోసుకుంటూ దేవుని పనిలో ఎంతగా నమ్మకంగా ఒక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించడానికి ఇష్టపడతావో అందును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తావో దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎంతమందిని ప్రభు కొరకు సంపాదిస్తావో దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీకున్న దేనిని బట్టి దేవుడు, మనకున్న దేనిని బట్టి దేవుడు సంతోషించడు గాక సంతోషించడు. ఒకటి గుర్తుపెట్టు,
ఆయన మన ఎడల, ఆయన బాబు మన ఎడల చేసిన కార్యాలు దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని కార్యాల కొరకు భూనివాసులు అందరూ తెలుసుకున్నట్లుగా మన బ్రతుకులు ఏం చేయాలమ్మా? సమర్పణ చేయాలి. చూడండి యెషయా ప్రవచన గ్రంథం 52:10 యెషయా ప్రవచన గ్రంథం ముగించేస్తాను, ఒక మాట చెప్పేసి. యెషయా ప్రవచన గ్రంథం 52. సమస్త జనుల కన్నుల ఎదుట సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా ఆ, తన పరిశుద్ధ బాహువును అది సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చప్పలను గట్టి. భూనివాసులందరూ మన దేవుని మన దేవుని యొక్క రక్షణ చూచెదరు. చూచెదరు. ఎవరు ముందు చేశాడు ఆయన బాబు? భూనివాసులందరి మధ్యలో ఆయన బాబు చేసిన కార్యాలు మనం వెల్లడి చేస్తూ, ప్రభు కొరకు బ్రతుకుతూ, ప్రభు కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మన దేవుని యొక్క రక్షణ భూనివాసులందరూ చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? ఆయన చేసిన కార్యాలు మనం చెప్తేనే కదా తెలిసేది. మనం నోరు మూసుకుంటే ఎలా తెలుస్తుందండి? మనం చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది. ఆయన రక్షణ భూనివాసులందరూ కూడా ఆయన రక్షణని చూచెదరు. ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడు చూస్తాడు చెప్పండి? మన దేవుని సన్నిధి అమ్మా మనం తెలియచేసింది అందరి కన్నుల ఎదుట ఆయన బాబు ఏం చేశాడంటే ఉన్నతమైన కార్యాలు. ఇప్పుడు చూడండి, మన చేసిన కార్యాలు పక్కన చూస్తలేరా? మన ప్రాణాపాయం వినిపించిన సంగతి పక్క వాళ్ళు చూడాలా? ఆ సంగతి వాళ్ళు చూసినా గ్రహించకుంటారు కొంతమంది. కానీ మనం ఏం చేయాలి? తెలియచేయాలి. చెప్పుతూ ముందుకు వెళ్ళినప్పుడు అవును కదా, నిజమే కదా అని ప్రభు సన్నిధికి వారి ఆకర్షింపబడడానికి అవకాశం ఉంటుంది. భూనివాసులందరూ యెహోవా రక్షణని చూడగలిగిన దేవుడు ఇస్తాడు. ఇది తెలుసుకోవాలి. మనం పరిశీలించి తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నానా? నేను ఎవరినైనా దేవుని కొరకు సంపాదిస్తున్నానా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఏం పరిశీలన చేస్తారండి? పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్తేనే కదా మన బ్రతుకులు గొప్ప కార్యాలు చేసేది. అన్ని జనులతో సహవాసం చేస్తాం, ఆ అన్ని జనుల మాటల్లోనే పడిపోతాం మనం. ఎప్పుడైనా ఆ మాటల్లో ఒక 2-3 మాటలు దేవుని కూర్చుని మాటలైనా మాట్లాడతారా? వాళ్ళు చెప్తూ ఉండగా వెంటనే మనం అందుకోవాలి ప్రభు మాట. వాళ్ళు కొన్ని మాటలు మనకు వారి విషయాలు వీరి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏం చేసుకోవాలి తెలుసా? మనం దేవుని మాటను అందుకోవాలి. దేవుని మాటను అందుకొని ఆ దేవుని మాట మనకు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఒక సమయంలో దేవుడు వారి క్రియ చేస్తాడు. మనం గంటసేపు ఉంటే గంటసేపు వాళ్ళ సొల్లే వింటాం. సొల్లు మాటలు తప్ప ఏముండదు. అట్లనే వింటాం. ఎప్పుడైనా ఏ రోజైనా మధ్యలో ఏదో ఒక కారణాన్ని బట్టి వాళ్ళ మాటను ఆపేసి మన దేవుని మాటను ఏం చేయాలమ్మా? చెప్పేటట్టుగా ఉంటే మన దేవుడు చేసిన కార్యాలు వారు విని దేవుడి ద్వారా దేవుని వైపు తిరిగి భూనివాసులందరూ దేవుని యొక్క రక్షణని మన దేవుడైన యెహోవా రక్షణను చూచెదరు. రక్షణ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన బ్రతుకు మన ద్వారా అనేక రక్షణలోకి రావడానికి ఆయన చేసే కార్యాలను అనేకరికి మనం చెప్పే స్థితిలో ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవచన గ్రంథం 32:17 చదువుతున్నాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32:17. ఈ మాట ముగించాలని ఎక్కువ తెలియచడం లేదు. ఇర్మియా ప్రవచన గ్రంథం 32:17. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి
కానీ ఇర్మియా ప్రార్థన చూసారండి? ఇర్మియా ప్రవక్త యొక్క ప్రార్థన చూసారా? సూర్యుడా, సైన్యములకు అధిపతి యెహోవా పేరు వహించువాడా, మహాదేవా, అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించింది. ఆయన బాహు ఏం చేసిందంటండి? భూమి ఆకాశం అదైనా మాట వింటుంది, ఎద్దైనా దొడ్డి తెలుసుకుంటుంది, గాడైనా దొడ్డి తెలుసుకుంటుంది. దేవుని ప్రజలకు బుద్ధి లేదు, తెలియదు. అమ్మా అది యోచింపదు. చూడండి, పలానా టైంలో అస్తమించాలంటే అస్తమించేస్తుంది, పలానా టైంలో ఉదయించాలంటే ఏం చేస్తుందంటే అది. అందుకే సూర్యుడు చంద్రుడైన నా మాట వింటుంది, కానీ నా ప్రజలకు చెప్పండి 12 గంటలకు ఆరాధన అంటే 2 గంటలకు వస్తానయ్యా. అది మాట. ఎంత మాటకు విలువ చేస్తున్నారో, ఎంత మాటకు లోబడతారో, ఎంత చక్కగా లోబడేవారో. అందుకే సూర్యుడా, సూర్యుడా, మహాదేవా, బలమైన దేవా, ఎంత వివరించి ఎంత దేవుణ్ణి గణపరుచుకుంటూ ప్రార్థన చేసి వచ్చారండి. ఇర్మియాకి తెలుసు ఆయన ఎలాంటి వాడు. నీవు వేల మందికి కృప చూపుచు, నేను వేల మందికి కృప చూపచ్చు. ఎంతమందికి అమ్మా? అది వదిలే కృప కావాలి. సబ్జెక్ట్ బయటికెళ్ళదు. స్తోత్రం. పరిశీలన చేసుకొని తెలుసుకొని ప్రభువు కొరకు బ్రతికే అనుభవాలు కావాలి. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త మాట్లాడుచున్నాడు చూసారా? ప్రార్థించున్న ప్రార్థన చూసారా? సూర్యుడా, బాహు బలం చేత నువ్వు ఆకాశమును భూమిని ఆయన చేతులు ఏం చేసిందట? ఏమని పొగుడుతున్నాడు? బాహు బలం చేత. నీకు అస్తమానాదయ్యా వీటన్నిటిని సృష్టించింది. సృష్టి దేవునికి లోపడుతుంది. సృష్టి ఏం చేస్తుందండి? సృష్టి ఏం చేస్తుంది? సూర్యుడా ఆగిపో అనగానే ఏం చేశాడు దేవుడు? ఆగిపోయినట్టుగా యెహోషువ ప్రార్థించినప్పుడు ఆగిపోయింది. చంద్రుడా ఆగిపో అనగానే ఏమైందండి? ఆగిపోయింది. కానీ దేవుడు దేవుని ప్రజలైన మన బతుకులు ఏం లేదు. ఎద్దు దొడ్డిని తెలుసుకుంటున్నాడు. తన కామాందుని అమ్మా, ఎద్దు తన యజమాని ఎరుగును, గాడిద తన దొడ్డిని ఎరుగుతుంది. కానీ దేవుని ప్రజలు ఆయన బాగుతో ఎన్ని పనులు చేశారు, ఎన్ని కార్యాలు పొందుకున్నా సృష్టి అయినా లోపడుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు నాకు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు నాకు లోబడతలేదు. వారికి తెలివి లేదు. లేక కాదు, అధికమైందని చెప్తాను. లేక కాదు, అన్నిటికీ ఉంటాయి తెలివిలు. మొత్తం A to Z ఒక మనిషిని నిలబెట్టి కడుగుమంటే కడుగుతారు, ఉతుకమంటే చెప్పండి ఉతుకు ఆరేయమంటే ఆరేస్తారు. కానీ దేవుని పనిలోనే తెలివి లేదు, దేవుని కార్యాలకే తెలివి లేదు. దేవుడు ఇప్పటికైనా మార్చుకుంది, విడిచిపెడదా, ప్రభు కొరకు బ్రతుకుదా, ఘనతకు పాత్రులుగా మార్చబడదా, కృపను వేడుకుందా, ఘనత వహించువాడు. అమ్మా, ఆయన బాబు ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు. ఈ బాబు ఆకాశము భూమిని సృష్టించింది కదా, సూర్యచంద్రుని సృష్టించింది కదా. నీకు అసాధ్యమైన ఏదియో ఆయనకు అసాధ్యమైన ఏది, మన బ్రతుకులు ఏది చెయ్యాలా ఆయన చేయగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, రోషగల దేవుడు. రోషగల దేవుని ఆరాధించే మనం ఎలా ఉండాలి? ఎవరైనా ఒకరు తిరిగితే జాగ్రత్తగా పొడుచుకొని వచ్చేస్తుంది. నన్ను తిడతారా? ఎట్ట తిడతారు? నా సంగతి తెలుసా? ఎందుకమ్మా దానికైతే ఉంటాయి వాటి రోషాలు కదా. పనికిరాని రోషాలు ఎందుకు? పనికొచ్చే రోషాలు, దేవుని కొరకు పడే రోషాలు, పనికొచ్చే రోషాలు, దేవుని కార్యాల కొరకు రోషం కలిగి బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి, వర్ష కలిగి బ్రతకాలి. పనికిరాని వాటి కొరకు కాదు రోషాలు మనకు. దేవుని కార్యాలకు, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని చేయాలమ్మా.
ప్రభు కొరకు బ్రతకన మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? సమర్పించుకో. అప్పుడు ఆయన బాబు ఏం చేసిందంట? భూమిని ఆకాశములను సృజించితివి. భూమి ఆకాశం సృజించాడు. ఆయన గొప్ప దేవుడు. బాబు ద్వారా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. నీ కొరకు కావాల్సిన ఇంత ప్రపంచం అంతా సృష్టించిన దేవుడు మనకు కావాల్సింది ఎంత? ఇంతే. ఆ ఇంత చేయడా దేవుడు? ఆ ఇంత చేయడా? చెప్పండి. భూమి ఆకాశమే ప్రపంచం అంతా సృష్టించిన దేవుడు మనకి కావాల్సింది ఒక రవంతే ఆయన దృష్టిలో. అది చేయడానికి శక్తివంతుడు, సమర్థుడు. అయితే ప్రభు కొరకు, ప్రభు కార్యాలు, ప్రభు చేసే కార్యాలు పరిశీలన చేసి తెలుసుకొని ప్రభు కొరకు బ్రతికే అనుభవాలు మనకు లేదు కాబట్టి ఏది పొందుకోలేదు. తప్పనిసరి ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. నువ్వు ప్రభు మీద ఆధారపడతావు. నువ్వు ఏది ఆశపడినా, నువ్వు ఏది కోరుకున్నా, దేవుని కృప ద్వారా ఏది అడిగినా నా దేవుడు చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేనే లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో మన బ్రతుకులు సమర్పించు. శక్తివంతుడైన ఆ బాబు చేసే కార్యాలు భూజనులందరూ తెలుసుకున్నట్టుగా తెలియచేద్దాము. ఆయన కటాక్షాన్ని పొందుకుందాం. ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన కార్యాలు చేద్దాం. ఆయన సన్నిధిని, ఆయన కార్యాలను ఏ రోజుకు ఆ రోజు ప్రభు చేసిన కార్యాలను పరిశీలన చేసుకొని వాటిని గ్రహించి బా ఒక చీర కొనాలంటే, గోల్డ్ కొనాలంటే, గిన్నెలు కొనాలంటే అమ్మా నీ రక్త సంబంధిత మధ్యలో నీకు ఘనత రాకపోవచ్చు. కానీ యేసుని మోసుకొని వెళ్ళిన గాడిదకి ఘనత వచ్చినట్టుగా మనం దేవుణ్ణి మోసుకొని వెళ్తే ఆటోమేటిక్గా ఘనత ఇస్తాడు. ఆ మనిషిని ఎందుకు వాడుకోలేదు తెలుసా? గాడిదే సొంత దొడ్డిని ఎరుగుతుందిగా. అర్థమైతే మీకు? గాడిదే తన సొంత దొడ్డిని ఎరుగుతుంది కాబట్టి పక్కూర్లోకి వెళ్ళి ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మా ఎప్పుడైనా ఆలోచించారా? గాడిద వస్తుంటే అమ్మా ఎవరైనా ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా చెప్పు కొంతమంది, లోపల నుంచి బయటికి కూడా. కానీ ఆ గాడిదకి ఎందుకు గంట వచ్చింది? ఆ గాడిద వెళ్తూ ఉంటే పట్టు వస్త్రాలు నడుస్తుంటే ఆ గాడిద ఎంత స్టైల్గా యేసుప్రభుని మోసుకొని ఆ బట్టల మీద నుంచి నడుచుకొని చూసారమ్మా. మనమైతే నేను నడిచేది ఇవే. కానీ ఆ గాడిదకి ఏమొచ్చింది? ఏం నడిచిందా కింద? పట్టు వస్త్రాలు ఘనతకు పాత్రగా మార్చబడింది ఆ గాడిదే. ఎందుకు? యేసు గాడిదకి ఘనత కాదు, యేసు ప్రభువుని మోసుకొని వెళ్తున్నప్పుడు ఘనత వచ్చింది. అదేంటండి? అది యేసుకు కావాలని చెప్పు. కట్టబడిన గాడిని పీడిపించుకొచ్చి గాడిద మీద ఎక్కితే ఆ గాడిదకి ఘనత వస్తే నీవు యేసుని మోసుకొని వెళ్ళినప్పుడు ఘనత రాదా నీకు? తిట్టిన వాళ్ళు తిడతారంటారు, కనపరచని కనపరుస్తారంట. చెప్పడానికి గట్టిగా అంటనే ఉంటారు పక్క నుంచి. వారి రక్షణ పొందితే ఉన్నతమైన ఘనత మీకు ఇస్తాను దేవుడు. అదే మా సూత్రాలు. అది సూత్రాలు. హోసన్నా జై, హోసన్నా జై అని వస్తూ ఉంటే అబ్బా ఎంత అదృష్టం కలిగిందా గాడిదకి. పక్కన శిష్యులు ఎవరికి కలగలేదు కదండి. అందుకే దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు ఒక మీటింగ్స్కి వెళ్ళి ఒక కుమార్తె కూర్చొని ఆ మాట మంచి బలమైన మాకు తగిలిన వెంటనే వెంటనే పక్కన ఉన్నాడు. ఉరుకో పరిశుద్ధాత్మ రెండోసారి ఎక్కడ ఊరుకొనిస్తుంది పరిశుద్ధాత్మ? ఊరుకొనిస్తుందా? రెండోసారి కూడా ఏదో వాక్కు తగిన ఇంకా స్టేజ్ మీద చెప్పాల్సిన రే కొన్ని పక్కకు ఆ ముసలాప దగ్గర వెళ్ళి ఒకరు పక్కకు, ఒకరు కుడివైపు
చెప్పేసి ఆ ముందు వెళ్ళి కూర్చుంటే మళ్ళా నాలుగోసారి కూడా ఇది ముసలామా నీకు బుద్ధి లేదా, ముగ్గురు నన్ను చుట్టూ నిన్ను అదే చెప్తున్నా కదా అని అంటే ఎక్కడ అవుతుంది ఆత్మకూరులకి ఘాటు కాస్తూ ఉంటారు అంతే. ఆత్మకూరులు ఊరుకోనట్టు అవుతుందా? మళ్ళా పాస్టర్ గారు లాస్ట్కు మాట చెప్పిన వెంటనే బాగా గుండెలు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పడేసింది. నాలుగో వాడు పంపినంటే నువ్వు వెనకాల కూర్చున్నా ఆ ముసలామని స్తోత్రం చెప్పేటప్పుడు గట్టిగా పట్టుకుని నలుగురు కలిసి ఆత్మకార్యానికి నలుగురు పడితే ఆగుతుందా, ఐదుగురు పడితే ఆగుతుందా? అయిపోయి నలుగురు వచ్చి కూర్చున్నారు. ఐదోసారి పాస్టర్ గారు చెప్పారు వెంటనే మళ్ళా గట్టిగా హల్లెలూయా స్తోత్రం అనే భాష మొదలు పెడితే ఈ ముస్లాంగా నీకు ఇంతవరకు చెప్పింది అర్థం కాలేదా అడిగారు. అరే మోసుకొని వెళ్ళరా పైకి వాటికి అన్నాడు. ఆ ముస్లాం అన్నదట యేసు ప్రభుని ఒక్క గాడిని మోసుకొని వెళ్తే నన్ను నలుగురు గాడిని మోస్తున్నారు బాబా. నలుగురు గాడిలు యేసు ప్రభుని ఒక్క గాడిని మోసుకొస్తాయి, నాలుగురు గాడిలు ఆ ముస్లామని ఒక్కరి గొప్ప నలుగురు గొప్పలు చెప్పండి. ఈమెలో ఉన్న ఆత్మకు నలుగురు గాడిని మోసపెట్టే చేశాడు. అర్థమవుతుందా? రే సంగమా యేసు ప్రభుని మోసుకుని వెళ్ళే గాడికి ఏమొచ్చిందండి? మనకు కూడా దేవుడిని మోసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనుక దేవుడు ఇస్తాడు. తిట్టేవారు తిడతారు, దూషించేవారు దూషిస్తారు. అదే సమయంలో గణపరిచేవారు గణపరుస్తూనే ఉంటారు. యేసుప్రభు తిట్టలేదా? యేసుప్రభు దూషించలేదా? యేసుప్రభు కొరడాలతో కొట్టలేదా? మన దేవుడు మనకు మాదిరి అంతా. ఎవరైనా తిడుతున్నారు ఇంతే కదా, నా యేసునే తిట్టాడు నాదెంత అని చెప్పాలి. ప్రభు కొరకు సాక్షిగా ప్రభు చేసిన కార్యాలని జలమా చెప్తూ దేవుని కార్యాలని ప్రకటిస్తూ భూనివాసులందరూ దేవుడిని తెలుసుకునేటట్టుగా దేవుని కొరకు మనం బ్రతకడానికి మన జీవితాన్ని ఏం చేయాలన్నా ప్రసంగి గ్రంథం మాట చదువు చూడమ్మా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 3:14. ప్రసంగి గ్రంథం 3:14. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములనియు అమ్మా శాశ్వతములని నేను తెలుసుకుంటే. అమ్మా ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం చెప్పండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటే దానికి చేర్చబడదు తీయబడదు. చెప్పడం గట్టిగా ఆయన చేసే పనులే చెప్పండి శాశ్వతమైన. ఆయన చేసే పనులే. నీ బ్రతుకులో ఎవరండి చేసినది శాశ్వతమైనది కాదు. దేవుడు చేసే పనులే శాశ్వతమైనదని ఆయన ఎవరు తెలుసుకున్నారు? ప్రసంగి గ్రంథకర్త తెలుసుకున్నారు. ఈరోజు ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి ఈరోజు? Myself. చెప్పండి ఎవరు తెలుసుకోవాలి? వాళ్ళు చేసే కార్యాలు శాశ్వతమైనది, ఆ తొట్టిలో చేసేది శాశ్వతమైనది, ఈ తొట్టిలో చేసేది శాశ్వతమైనది, వాళ్ళు చెప్పేది శాశ్వతమైనది ఏది కాదు. ఎవరు చేసేది శాశ్వతమైనది? దేవుడు చేసేది ఒక్కటే. దేవుడు చేసే కార్యం ఒక్కటే. అది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకొని తెలుసుకొని ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి అనేకని ప్రభు కొరకు సంపాదించి దేవుని రాజ్యం కొరకు నిలిచి ఉందురుగాక. ఆ కార్యం కొరకే మన బ్రతుకుని ఏం చేయాలమ్మా? సమర్పించాలి. సొలొమోను రాజు, జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి షేబా దేశపు రాణి వచ్చిందండి. రాణి ఆయన జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోవడానికి. చూసారండి, అన్ని గిఫ్ట్లు తీసుకొని బంగారం వెండి వేలగల వస్తువులు రాణిని చూడాలని, రాజుని ఉండడానికి ఆయన జ్ఞానం ఏందో అందరూ చెప్పుకుంటున్న ఒకసారి చూద్దామని చెప్పి ఆయన జ్ఞానం కొరకు ఆయన జ్ఞానాన్ని పరిశోధన చేయడానికి వచ్చారు. ప్రియ సంగమా, ఆ జ్ఞానవంతుడైన
సొలొమోను రాజు చెప్తున్న మాట, ఇదన్నీ తెలుసుకున్నాను నేను, అన్నిటిని చూశాను, అన్నిటిని అనుభవించాను, అన్నిటిని పరిశోధన చేశాను, పరిశీలన చేశాను. కానీ అన్నిటిలో గొప్పలేదో తెలుసా? దేవుడు చేసే కార్యం ఒకటే శాశ్వతమైనది. అది నేను తెలుసుకున్నాను, అది మీరు తెలుసుకోండి. ఆయన తెలుసుకున్నాడంటే మనం కూడా చేయాలి, తెలుసుకోవాలి. వాళ్ళు చేసేది గొప్ప, వీళ్ళు చేసేది గొప్ప, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? ఎందుకు గొప్పలు? లోకానికి గొప్ప, దేవుని రాజ్యానికి కాదు గొప్పలు. దేవుని రాజ్యం వారసులుగా దేవుడు మనల్ని ఏం చేశాడండి? చెప్పండి. దేవుని రాజ్యం వారసులుగా ఏర్పరచబడిన వంశం, దేవుని ప్రజలైన సొత్తు. అర్థమవుతుందండి? దేవుని ప్రజలైన సొత్తు, ఏర్పరచబడిన వంశం, యాజులైన యాచగా, రాజులైన యాచగా సమూహం. కాబట్టి ఆయన రాజ్యం కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక ఆయన రాజ్యం కొరకు ఏమి చేయాలో ఆయన చేసేవాడు, వాటిని తెలుసుకోవాలి మనం. ఆయన చేసేది ఏంటో తెలుసా? శాశ్వతమైన కార్యాలు, నీ ఎడల నా ఎడల ఎప్పటికీ నిలబడే కార్యాలు, ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం అనేది కనుక మన ఎడల కూడా ఎప్పటికీ నిలిచి ఉండే కార్యాలు చేస్తాడు ఆయన. అప్పుడు ఉండి అప్పుడు పోయే కార్యాలు చేయడు, అందరిలో కనబడి అందరూ మారిపోయే కార్యాలు చేయడు, ఇప్పుడే ఉండేదమ్మా ఇప్పుడే ఉండిపోయిందమ్మా చెప్పి చేసే కార్యాలు చేయడు. కాబట్టి శాశ్వతమైన కార్యాలు ఆయన ఒక్కడే చేయగల సమర్థుడు కనుక అది నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకొని దేవుని రాజ్యం కొరకు ఆయన కార్యాలని పరిశీలన చేసి పరిశోధించి గ్రహించి ఆయన కొరకు ఆయన కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆయన మనలను బట్టి సంతోషించును గాక, మనిషికి సంతోషపడే కార్యాలు ఏది చేసినా ఇక్కడ వరకే. అర్థమవుతుందండి? ఇక్కడ వరకే. భూమికి మట్టిగా, భూమిని ఉన్నంత వరకే. నేను చేసిన కార్యాలైనా మీరు చేసే కార్యాలైనా అది భూమి వరకే. మంచి కార్యాలు చేశాడనుకో సమాధి పెట్టి అయ్యో అమ్మగారు ఉండే ఎంత బాగుందో అని 400 రోజులు అప్పుడే ఏడుస్తారు, అప్పుడే మానేస్తారు. మా తోబుట్టోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా దేవుని బిడ్డలారా అయ్యో బాగుండే 4 రోజుల తర్వాత అంతే, ఏముండదు. ఈ వీధి కొరకు కాదు మనం ప్రయాసపడవలసి, చేయవలసిన బాధ్యతలు మాత్రమే. మనం ఎంత కుటుంబం కొరకు శక్తి కుమ్మరించినా ఈ లోకం మట్టికి సస్తే ఒక పూట ఏడుస్తారు. ఎవరినైనా అంతే, భర్తలైనా భార్యలైనా అంతే, ఎవరినైనా. ఏది శాశ్వతమైనది కాదు, కానీ దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. ఆయన చేసే కార్యాలు ఒక్కటే శాశ్వతమైనది. వాటిని నేను తెలుసుకున్నాను, మీరు కూడా వాటిని తెలుసుకొని ప్రభు కొరకు ఆత్మీయ వండగలిగి శక్తివంతులుగా సాక్ష్యం ఇచ్చి భూమి వాసులను ప్రభు కొరకు సంపాదించి ఆయన రాజ్యం కొరకు కట్టబడదు కాక. అట్టి కార్యాలు చేయడానికి దేవుడు మనకు భూమి మీద కృప చూపి కనికరం చూపి ఈ రోజు వరకు బ్రతికించాడు. ఆ బ్రతికేతో ప్రభు చేతికి అప్పచెప్పి దేవునికి ఇష్టమైన బ్రతుకుతూ దేవుని కార్యాలు చేస్తూ ఆయన కార్యాలు అంటే శాశ్వతమైనది కనుక ఆయన సన్నిధిలో పరిశోధించి పరిశీలన చేసుకొని తెలుసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ అనేకని ప్రభు కొరకు సంపాదిస్తూ అనేక కార్యాలు ప్రభు కొరకు చేయడానికి నడుముని కట్టుకొని కొనసాగింపబడును కాక. ఇంటి మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును కాక, ప్రభు తన మాట వినించును కాక. రాత్మశాలి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శుక్రవారం పరిచయం ఇంతవరకు సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవా, ఇంతబడిన ప్రతి మాటకు నీరు కట్టాలి. ప్రతి ఒక్క మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చుకోండి. మీరు మా జీవితంలో చేసిన కార్యాలు మీ బాబు ద్వారా మేము పొందుకున్న ఆశ్చర్యమైన కార్యములను ఓ నివాసులందరికీ తెలియచేసి అనేక నీ కొరకు సంపాదించగల ధన్యత మాకు. దాని కొరకే కదయ్యా, దాని విషయమే కదయ్యా మీరు సంతోషించింది.
దాని విషయమే కాదయ్యా, మీరు మా విషయమే ఆనందించి అట్టి ఆనందం, నీకు ఆనందం కలిగించే పనులు మేము చేయడానికి మా నడుముని కట్టుకొని నీ కొరకు సాగిపోతాం. నీ కృపను మాకు దయచేయండి. మీరు చేయు కార్యములన్నీ శాశ్వతమైనదని అయ్యా దానైన సొలొమోను తెలుసుకున్నాడు. మేము కూడా వాటిని తెలుసుకొని నీ కార్యము మాత్రమే శాశ్వతమైనది కనుక ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు ప్రయాసపడే అనుభవాలు మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ కార్యాలు విత్తబడిన ప్రతి మాటకు నీరు కట్టాయి. దుష్టుడు ఒక్క విత్తనం కూడా ఎత్తుకొని పోవద్దు నాయన. పరిశుద్ధాత్మదేవానికి సహాయం వేడుకుంటున్నానయ్యా. ప్రతి మాట వచ్చి నేల మీద పడిన విత్తనంగా మార్చబడదు కాక క్రియారూపంలో కార్యస్థితిలోకి రావడానికి మీరు మెచ్చుకునే పని, మీరు సంతోషించే పని, మీ కార్యాలు శాశ్వతమైనదని తెలుసుకొని గ్రహించి పరిశీలించి పరిశోధన చేసి నీ కొరకై గొప్ప పనిముట్టులుగా మేము మార్చగలం. మీ కార్యాలనే మాకు జరిగించి మీ నామానికి మాత్రమే మహిమించు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించు. వీళ్ళందరినీ చేతిలో పెడుతున్నాం కదా. ఈ కార్యాలు మాత్రమే జరిగించండి. నీ కటాక్షం, నీ కనికరం మా మీదికి రానివ్వండి. నీ కృప మా మీదికి రానివ్వండి. దేవా ఈ కార్యాలు జరిగించు, గొప్ప కార్యాలు జరిగించు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరి పేరు పైన ఆశీర్వదించు. ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీన, కీడు, శోధన, ప్రతి విధమైన దుష్టుని పోరాటం, ప్రతి విధమైన బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల అధికారం గల నామములో ప్రతి వారిలో విడిచి బయటికి పవనత్వమిస్తుంది. ప్రతి ఒక్కరి నొసటి పైన యేసు రక్తముద్ర వేయబడింది. ప్రతి ఒక్కరి నొసటి పైన వారి యొక్క ఇంటి మీద, వారి పిల్లల మీద, వారి భర్తల మీద, వారి భార్యల మీద యేసు రక్తముద్ర వేయబడును గాక. ప్రతి వ్యాధులు యేసు నామములో దాటి వెళ్ళును గాక. అద్భుతాలు జరిగించు, ఆశీర్వదించు, స్తుతిస్తూ నీళ్ళు నూనె తీసుకొచ్చిన నీళ్ళు నూనె ఆశీర్వదించు. అభిషేక వాటి మీద విడుదల చేసి నీ శక్తిని విడుదల చేయి. నీ రక్తాన్ని ప్రోక్షించే, నీ రక్తాన్ని ప్రోక్షించే, నీ రక్తాన్ని ప్రోక్షించే, రక్తాన్ని ప్రోక్షించే, శుద్ధీకరించు. క్రీస్తు రక్తంగా మార్చబడదు కాదు, యేసు రక్తంగా మార్చబడదు కాదు. పిల్లలు వాడుకుంటున్న విశ్వాసంతో వాడుకోవాలని వాడుకుంటున్నారు. మహత్కార్యాలు, సూచక్రియలు, కనివిని ఎరగని అద్భుతాలు మీరే జరిగించి సమయంలోనైనా మేమందరం ఆదివారం 3 వర్షంలో కూడా మేమందరం కలిసి నేను నామాన్ని కొనియాడి కనపరచాలి. మీ కృప మాట గ్రహించి నడిపించమని తెచ్చుకున్నాను. మా ప్రాణాత్మ శరీరం ఏ బలిష్టమైన చేతిలోకి సమర్పణ చేస్తూ మరొకసారి కుమారుడు అబ్రహాము కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన స్తుతించేమయ్యా, ప్రోక్షించయ్యా. షుగర్, బీపీ నార్మల్కి వచ్చును కాక, ఆ వైరస్ యేసునామములో తొలగిపోవును కాక, త్వరగా నార్మల్ రిపోర్ట్ కలుగును కాక, అద్భుతాలు జరుగును కాక, ఆశ్చర్యాలు జరుగును కాక. కనికరించుమయ్యా, నీ కటాక్షం, నీ కనికరం త్వరగా ఆవిడకి స్వస్థ, త్వరగా ఇంటికి తరలించు. గొప్ప కార్యాలు ఘనత, మహిమ, ప్రభావం మీరే తెచ్చు. మేము అడిగిన వాటికి జవాబిచ్చామని మేము తప్పు చూస్తున్నాం. ఆయాసం, ఆ షుగర్, బీపీ అన్నీ మరి పూర్ణంగా తొలగించి ఆందోళించి అయ్యా నార్మల్ రిపోర్ట్ వచ్చింది రావడం నీకు బలాయించు, ఆశీర్వదించు. మా ప్రాణాత్మ శరీరం మీ చేతిలోకి సమర్పించి మా ప్రభువు ప్రియ రక్షకుడై యేసు క్రీస్తు వేడుచున్నాం తండ్రి.